హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనండి. ఈరోజైతే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సింపుల్గా ఎలా చేయాలనేది నా స్టైల్లో చూపించేస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా నేను శుభ్రంగా వాష్ చేసేసి కట్ చేసేసుకుంటానండి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను బెండకాయలు. ఓ బాండ్లు అయితే పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందామండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిందండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం, పచ్చెనపప్పు, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి ఒక 3 తరిగేసుకున్నానండి. కారం ఇదేను, ఇంకా మనం కారం ఏమి దీంట్లో చాలా బాగుంటుంది మైల్డ్గా ఈ బెండకాయ ఫ్రై అనేది. కొద్దిగా మనకి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకున్నాం. పచ్చిమిర్చి వేగింది కదా, ఇప్పుడు ఒక పెద్ద అరగడ్డ సన్నగా కట్ చేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని మనకి ఆనియన్ బాగా వేగాలి. మనకి ఆనియన్ మరీ బ్రౌన్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేగితే మనకి సరిపోతుంది. మనకి ఆనియన్ కూడా కొద్దిగా వేగింది కదండి. ఇప్పుడు మనం బెండకాయ తరిగి పెట్టేసుకున్నాం కదా, అదైతే వేసేసుకొని ఇప్పుడే ఉప్పు వేయద్దండి. మనకి బెండకాయ ఎందుకు జిగురు వస్తుందంటే, మనకి ఉప్పు ముందే వేసేసామనుకోండి జిగురు అనేది పోదు. బెండకాయ మనకి బాగా ఫ్రై అవ్వాలండి కొద్దిగా, అప్పుడే మనం ఉప్పు వేసుకోవాలి. ఈ లోపల మనకి జిగురు కూడా దీంట్లోంచి వెళ్ళిపోతుంది. చూపిస్తాను జిగురే లేకుండా ఎలా చేస్తాననేది. ఇప్పుడు మనం వేసుకున్నాం. చూడండి, మనకి బెండకాయ అనేది జిగురు అనేది లేకుండా అయిపోయింది. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పసుపు ఇప్పుడు వేసుకోవాలండి. మనకి సాల్ట్ ఎందుకనంటే ముందు వేసామంటే మనకి జిగురు అనేది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కొద్దిగా వేపుకుంటే మనకి ఉప్పు అనేది పట్టుకుంటుందండి బెండకాయకి. అందుకని ఒక 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు మనకి వేగే తెలిసిపోతుంది కదా బెండకాయ, అలా వేయించేసుకోండి. చూసారు కదా జిగురు అనేది లేకుండా ఎలా బాగుందో బెండకాయ అనేది. చూడండి మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా బెండకాయ. చూడండి జిగురు అనేది లేకుండా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలాగా మనకి బెండకాయ ఉడకలేదేమో అనుకుంటారేమో. చూడండి ఇదండి, చూసారా బాగా ఉడికిపోతుందండి. మనకి జిగురు అనేది లేకుండా, చాలామంది జిగురు ఉంటే తినరండి. ఇలా చేసుకున్నామంటే జిగురు అనేది ఉండదు. ఇంకా మనం ఏం పొడేయాల్సిన అవసరం లేదండి. మనం పచ్చిమిర్చి ఎరగడ్డ వేసాం కదా, అదే మనకు కారం సరిపోతుంది. తీగా చాలా బాగుంటుందండి. బెండకాయ తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సరేనండి, వాటి వీడియో ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.